ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక రీసెంట్గా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు మాట్లాడుతూ డిగ్రీ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పడంతో జీఓఎంఎస్ నంబర్ 4 ప్రకారం రిక్రూట్మెంట్ జరగబోతుందనే సంకేతాలు అయితే ఇచ్చారు. ఈ క్రమంలో ఈ జీఓఎంఎస్ నంబర్ 4 ఏంటి, అదేవిధంగా యూజీసీ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ డిగ్రీ లెక్చరర్స్కు, అదేవిధంగా ఎంఫిల్ ఇష్యూ ఏంది, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 2022 డిసెంబర్ సమయంలో టీజీపీఎస్సీ 544 డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ నోటీసును ఇవ్వగా ఆ తర్వాత పలు కారణాలతో ఆ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. మళ్ళీ ఇన్ని రోజులకు డిఎల్ నోటిఫికేషన్ రాబోతుందనే న్యూస్ అయితే వినిపిస్తుంది. ఈ క్రమంలో జీఓఎంఎస్ నంబర్ 4 ప్రకారమే భర్తీ చేస్తుందనే సంకేతాలు అయితే వస్తున్నాయి. అసలు జీఓఎంఎస్ నంబర్ 4 ఏంటి, యూజీసీ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మీరు స్క్రీన్ పైన చూడవచ్చు జీఓఎంఎస్ నంబర్ 4. ఇది 12 ఫిబ్రవరి 2026న గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఈ జీఓఎంఎస్ నంబర్ 4 అంటే, గతంలో డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీ అనేది రిటర్న్ ఎగ్జామ్ ద్వారా నిర్వహించేవారు. కానీ ఆ సెలక్షన్ ప్రాసెస్ను మారుస్తూ జీఓఎంఎస్ నంబర్ 4ను గవర్నమెంట్ విడుదల చేసింది యాజ్ పర్ ది హయ్యర్ ఎడ్యుకేషన్ రిక్వెస్ట్ ఆధారంగా. అసలు చూసుకున్నట్లయితే ఏంటి ఈ సెలక్షన్ ప్రాసెస్ అంటే, అకాడమిక్ స్కోర్ ఏదైతే ఉందో అకాడమిక్ స్కోర్కు 50 మార్క్స్ కేటాయిస్తూ, అదేవిధంగా రిటర్న్ టెస్ట్ అంటే టీజీపీఎస్సీ పెట్టే ఎగ్జామ్కు 40 మార్క్స్ కేటాయిస్తూ, అదేవిధంగా టీజీపీఎస్సీ నిర్వహించే ఇంటర్వ్యూకు 10 మార్క్స్ కేటాయిస్తూ, టోటల్గా ఈ సెలక్షన్ ప్రాసెస్ను 100 మార్క్స్కు కుదిస్తూ సెలక్షన్ ప్రాసెస్ను మారుస్తూ జీఓఎంఎస్ నంబర్ 4ను గవర్నమెంట్ విడుదల చేసింది. మరి యూజీసీ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్? ఇక మీరు ఇక్కడ చూడవచ్చు టేబుల్ 3B, ఇది యూజీసీ గైడ్లైన్స్ అనమాట. క్రైటీరియా ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజెస్. సో మనకు ఈ అకాడమిక్ స్కోర్ వెయిటేజ్ అనేది ఈ విధంగా యూజీసీ ఇచ్చింది. గ్రాడ్యుయేషన్ ఉండి 80% పైన ఉంటే 21 మార్క్స్ కేటాయిస్తారు, 60 to 80% ఉంటే 19 మార్క్స్ కేటాయిస్తారు, 55 to 60% ఉంటే 60 మార్క్స్ కేటాయిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసి 80% పైన ఉంటే 33 మార్క్స్ కేటాయిస్తారు. ఆ తర్వాత 60 to 80% ఉంటే 30 మార్క్స్, 55 to 60 మార్క్స్ ఉంటే 25 మార్క్స్ కేటాయిస్తారు. ఇక ఎంఫిల్కి వచ్చేసి 60% పైన అబోవ్ ఉంటే 7 మార్క్స్, 55% to 60% మధ్య ఉంటే 5 మార్క్స్ కేటాయిస్తారు. ఇక పిహెచ్డికి 20 మార్క్స్ కేటాయించారు. నెట్ విత్ జేఆర్ఎఫ్ ఉంటే 10 మార్క్స్ కేటాయిస్తారు. నెట్ ఆర్ ఈక్వలెంట్ అంటే సెట్ ఉంటే 8 మార్క్స్ కేటాయిస్తారు. రీసెర్చ్ పబ్లికేషన్స్కి వచ్చేసి 6 మార్క్స్ కేటాయిస్తారు. టీచింగ్ మనకు ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఎవ్రీ 1 ఇయర్కి 2 మార్క్స్ చొప్పున 10 మార్క్స్ మ్యాక్సిమం కేటాయిస్తారు. సో ఈ విధంగా అకాడమిక్ కోర్స్ అయితే డిజైన్ చేసింది యూజీసీ గైడ్లైన్స్ అనేవి. సో మరి మ్యాక్సిమంగా ఎంఫిల్ పిహెచ్డికి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 20 మార్క్సే ఉంటాయి. ఓకేనా. జేఆర్ఎఫ్ నెట్ సెట్ టోటల్గా మ్యాక్సిమం మార్క్స్ అనేవి 10 మార్క్స్ కేటాయిస్తారు, మ్యాక్సిమం మార్క్స్ ఇవి. ఓకేనా. ఈ విధంగా అకాడమిక్ స్కోర్ వచ్చేసి 84 మార్క్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్ 10 మార్క్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్కు 10 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి అయితే ఇక్కడ మనకు యూజీసీ గైడ్లైన్స్ రూపొందించింది. సో మనకు ఒక అభ్యర్థి ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్లో 60 to 80% మార్క్స్ ఉన్నట్లయితే 19 మార్క్స్ పొందడం జరుగుతుంది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 60 to 80% ఉంటే 30 మార్క్స్ పొందనుకుందాం. అదేవిధంగా ఎంఫిల్ లేదనుకుందాం, పిహెచ్డి కూడా లేదనుకున్నట్లయితే ఓన్లీ నెట్ ఉందనుకుంటే 10 మార్క్స్ ఉందనుకుందాం. ఏ ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే 40, ఒక 59 మార్క్స్ అవుతాయి. సో ఇందులో చూసుకున్నట్లయితే అకాడమిక్ స్కోర్కు 50% తీయాల్సి ఉంటుంది. అంటే మనకు 29.5% మార్క్స్ అనేవి 50కి అంటే అకాడమిక్ స్కోర్కు 50కి 29.5% ఆ అభ్యర్థికి వస్తాయి. ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ ఉంటే అవి అదనంగా మనకు యాడ్ అవుతాయి. సో ఈ విధంగా అకాడమిక్ స్కోర్కు 50% అనేది తీయడం జరుగుతుంది. సో ఇది యూజీసీ గైడ్లైన్. జీఓఎంఎస్ నంబర్ 4లో ఒక పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన ఎగ్జామ్ను టీజీపీఎస్సీ 150 క్వశ్చన్స్కు పెట్టబోతున్నట్లు చెప్పడం జరిగింది. కన్సర్న్ సబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ ఉండబోతుంది. 150 క్వశ్చన్స్కు 150 మినిట్స్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే దీనికి 40% అనేది వెయిటేజ్ తీస్తారు. ఒక 150 ఎగ్జామ్లో ఒక అభ్యర్థికి 90 మార్క్స్ వచ్చాయి అనుకున్నట్లయితే దీనికి 40% తీసినట్లయితే మనకు 36 మార్క్స్ అయితే అవ్వడం జరుగుతుంది. 36 మార్క్స్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ అభ్యర్థికి అకాడమిక్ స్కోర్ ఎంత వచ్చింది, మనం ఇంతకుముందు చూసాం 29.5 రావడం జరిగింది. సో టోటల్గా మనకు ఎంత అవుతుంది, 65.5% అవుతుంది, 65.5 మార్క్స్ అవుతుంది. ఇంకొక ఇంటర్వ్యూ అనేది మనకు 10 మార్క్స్ ఉంటుంది. ఆ అభ్యర్థికి 65.5 కాబట్టి 10కి ఒక 5 వచ్చాయి అనుకుందాం, ఎంత అవుతుంది, 70.5 అవుతుంది. అంటే ఒక అభ్యర్థికి
100కు 70.5 ఉంది. ఏ అభ్యర్థికి? ఎంఫిల్, పిహెచ్డి, రీసెర్చ్ అదేవిధంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేని అభ్యర్థికి. అదే ఎంఫిల్, పిహెచ్డి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థికి స్కోర్ అనేది ఇంకెక్కువ అవుతుంది. సో ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్ మాత్రమే పెడతా అని టీజీపీఎస్సీ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అయితే నెట్ కానీ సెట్ కానీ దేంట్లో కూడా మనకు టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్లో 33% అనేది చూసుకున్నట్లయితే జిఎస్గా ఉంటుంది. సో ఇక్కడ జిఎస్ ఉంటుందని మెన్షన్ చేయలేదు. ఓన్లీ కన్సర్న్ సబ్జెక్ట్ పెడతానని మాత్రం ఇది మైనస్గా ఉండబోతుంది. ఓకేనా, ఇది ఒక పాయింట్. అయితే ఎంఫిల్ అనే ఇష్యూ ఒకటి ఉంది, చూద్దాం. అదేంటంటే ఎంఫిల్ ఇక్కడ మనకు 7 మార్క్స్ కేటాయించారు, 5 మార్క్స్ కేటాయించారు, 55 to 60%. ఎంఫిల్ డిగ్రీని యూజీసీ డిస్కంటిన్యూ చేసింది 2022లో. ఈ యూజీసీ గైడ్లైన్స్ వచ్చినాయి 2018లో. అబ్జర్వ్ చేయండి, 2018లో ఈ గైడ్లైన్స్ వచ్చాయి. 2022లో మళ్ళీ యూజీసీ ఏం చేసింది? ఎంఫిల్ను రద్దు చేస్తూ మనకు నోటీస్ అయితే ఇచ్చింది. ఇది మనకు అబ్జర్వ్ చేయొచ్చు మీరు. డిస్కంటిన్యూషన్ ఆఫ్ ఎంఫిల్ డిగ్రీ యాజ్ పర్ క్లాస్ 14 ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్ 2022 7th నవంబర్న. సో మనకు యూజీసీ అయితే ఈ ఎంఫిల్ డిగ్రీను డిస్కంటిన్యూ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. సో డిగ్రీగా కన్సిడర్ చేయరు. సో 2022 తర్వాత ఎవరైతే ఎంఫిల్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది, చేయాలనుకున్న అభ్యర్థులు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. 2022 కంటే ముందు చేసిన అభ్యర్థులు ఇక్కడ లాభపడే అవకాశం ఉంది. ఎంఫిల్ డిగ్రీ ద్వారా వారు లాభపడే అవకాశం ఉంది. సో ఎంఫిల్ డిగ్రీ వ్యాలిడ్ కాదని యూజీసీ గైడ్లైన్స్ 2022లో రావడం జరిగింది. ఓకేనా. సో ఆ ఎంఫిల్ డిగ్రీకి వెయిటేజ్ ఇస్తామనడం మాత్రం కరెక్ట్ కాదు ఇక్కడ. సో అంటే ఇక్కడ మాడిఫై చేసిన అవసరం ఉంది. యూజీసీ గైడ్లైన్స్ అనేవి మాడిఫై చేసిన అవసరం ఉంది. ఓకేనా. సో ఇది ఇష్యూగా ఉండడానికి అవకాశం ఉంది. డిగ్రీ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎంఫిల్ డిగ్రీ డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో ఆ డిస్కంటిన్యూ వ్యాలిడ్ కాని డిగ్రీకి మార్క్స్ వెయిటేజ్ అనేది రాంగ్ అని కొంతమంది అభ్యర్థుల వాదన. ఇక ఇంకొక పాయింట్, ఏపీపీఎస్సీ 2023లో నోటిఫికేషన్ నంబర్ 17/2023ని విడుదల చేసింది. ఇది డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్లో కేవలం రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మెరిట్ బేస్న, ఎగ్జామ్ బేస్ను మాత్రం పెట్టారు. ఎటువంటి అకాడమిక్ స్కోర్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయలేదు. 2018లోనే యూజీసీ గైడ్లైన్స్ రాగా ఏపీపీఎస్సీ 2023లో 5 సంవత్సరాల తర్వాత కూడా కేవలం రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే ఈ నోటిఫికేషన్ను భర్తీ చేస్తుంది. మరి తెలంగాణలో మాత్రం యూజీసీ గైడ్లైన్స్ అంటూ అకాడమిక్ స్కోర్ అంటూ ఇంటర్వ్యూ అంటూ అభ్యర్థులు ఇబ్బంది పెడుతుందనేది అభ్యర్థుల వాదన. మరి దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సింది. మొత్తంగా అయితే ఈ జీవోఎంఎస్ నంబర్ 4 పైన అయితే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సో దీనిపైన గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుందో, టీజీపీఎస్సీ మరి దీనిపైన ముందుకెళ్తే ఎటువంటి లీగల్ ఇష్యూస్ వస్తాయో తెలియాల్సింది. ఎంఫిల్ డిగ్రీ మాత్రం ఇష్యూగా ఉండడానికి అవకాశం అయితే కనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఓకేనా. దీనిపైన మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.